ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల పెట్రోల్ ప్రైజులు పెరగనున్నాయా? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని క్రూడ్ ఆయిల్ రవాణాలో ఈ హర్ముజ్ జలసంధి చాలా కీలకం. అమెరికా ఇరాన్ అణుస్థావరాలపై బాంబు దాడులు చేయడంతో ఇప్పుడు ఇరాన్ కంట్రోల్లో ఉన్న ఈ హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తానని బెదిరిస్తోంది. హర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉంటుంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ లాంటి దేశాలు క్రూడ్ ఆయిల్ ని ఈ మార్గం గుండానే రవాణా చేస్తాయి. ప్రపంచంలోనే 20% క్రూడ్ ఆయిల్ ఈ మార్గం నుండే వెళ్తుంది. ఒక రోజుకి 18 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ఈ జలసంధి నుండే రవాణా అవుతుంది. ఈ మార్గాన్ని గనక ఇరాన్ మూసివేస్తే వరల్డ్ వైడ్ గా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఇది మన ఇండియాపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మన దేశం ముడి చమురుని 85% వరకు ఇతర దేశాల నుండే ఇంపోర్ట్ చేసుకుంటోంది. మన ఇండియాలో రోజుకి 6 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ అవసరమవుతోంది. దాంట్లో 2 మిలియన్ల క్రూడ్ ఆయిల్ ఈ జలసంధి నుండే వస్తోంది. మిగిలిన 4 మిలియన్ల క్రూడ్ ఆయిల్ ని ఇండియా, రష్యా, అమెరికా, బ్రెజిల్ నుండి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే మన దగ్గర 3 వారాలకి సరిపడ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని, ఒక క్రూడ్ ఆయిల్ కంపెనీ దగ్గర మాత్రం 25 రోజులకి సరిపడ నిల్వలున్నాయని, ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసినా ఇండియాకి ఎలాంటి నష్టం జరగదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్తున్నాడు. అరబ్ కంట్రీస్ నుండి ఈ జలమార్గం ద్వారా ఎక్కువ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకునేది యూరోపియన్ యూనియన్ మరియు చైనానే. కాబట్టి ఇరాన్ గనుక ఈ హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తే ఎక్కువగా నష్టపోయేది అరబ్ కంట్రీసే. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కి క్రూడ్ ఆయిల్ సప్లై ఈ మార్గం గుండా ఆగిపోతే వాళ్ళు అమెరికా నుండి క్రూడ్ ఆయిల్ ని కొనుక్కుంటారు. చైనా ఏమో రష్యా నుండి కొనుక్కుంటుంది. దానివల్ల నష్టపోయేది అరబ్ కంట్రీసే. కాబట్టి ఇరాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హర్ముజ్ రూట్ ని బ్లాక్ చేయకుండా చేస్తాయి. కాబట్టి పెట్రోల్ ప్రైజులు కూడా పెరగకపోవచ్చు. యుద్ధం వల్ల కొంతవరకు పెరిగే ఛాన్స్ ఉన్నా భారీ స్థాయిలో మాత్రం పెరగకపోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.